నమస్తే, వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణం తాటిపర్తి పుంత రోడ్డు మార్గంలో రియల్ మాఫియా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పచ్చని 2 పంటలు పండే పొలాలను ఎర్రమట్టి దెబ్బలుగా మార్చేశారు. ఇదిగో చూడండి, విశాలమైన పంట భూముల దుస్థితి. ఈ రియల్ మాఫియా గొల్లప్రోలు పట్టణానికి ఆనుకుని ఉన్న రైతుల భూములను ఉప్పు బస్తా ఖరీదుకు కొనుగోలు చేసి 100 కోట్లు మింగేస్తున్నారు. అక్రమ రియల్ మాఫియాను అరికట్టాల్సిన ప్రభుత్వం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. పిఠాపురం శాసనసభ్యుడు, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గాలు రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తుంటే స్థానిక రాజకీయ నాయకులు, మైనింగ్ విజిలెన్స్ అధికారులు వేలకు వేలు ప్రజాధనాన్ని వేతనాలుగా పొందుతున్నా కొంతమంది అధికారులు గ్రావెల్ దోపిడీదారుల వైపు కన్నెత్తి చూడటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన మాఫియాదారులు ఇదిగో చూడండి. మీ కళ్ల ముందే నేటి ధరణి న్యూస్ వార్తా ఛానల్లో కథనాన్ని వీక్షించండి. దీనిపై పిఠాపురం శాసనసభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగలి, జిల్లా మైనింగ్ అధికారులు అక్రమ రియల్ మట్టి మాఫియాదారులపై ఎటువంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి. మరి నేటి ధరణి న్యూస్ చూడండి. గొల్లప్రోలు నుంచి తాడిపల్లి వెళ్ళే పుంత రోడ్డు మార్గంలో ఇక్కడ నేటి ధరణి న్యూస్ కథనం ప్రసరిస్తుంది. చూడండి, గొల్లప్రోలు పట్టణ శివారు తాడిపల్లి పుంత రోడ్డులో పలువురు రియల్ వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయలు విలువ చేసే పంట పొలాలను అంటే 2 పంటల పండే పచ్చని పంట పొలాలను ఎర్రదెబ్బల మట్టిగా మార్చేసారండి. చూడండి, ఎర్రదెబ్బలుగా మార్చేసారు. ఇదిగో ఇదంతా ఇలా చూడండి, ఇలాగా ఇంచుమించు సుమారు ఒక 15 ఎకరాలు ఉంటుందండి. అంటే ఎకరం భూమి 50 లక్షలకే 60 లక్షలకే విలువ చేసేది ఈవేళ కోట్ల రూపాయలు పలుకుతున్నాయండి ఈ భూములు. అంటే ఈ 1 కోటి రూపాయలకు భూమి కొని 4 కోట్లకి 5 కోట్లకి అమ్ముకుంటున్నారు. సరే, అమ్ముకున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ చూడండి, ఈ ఎర్రకంకర పోలవరం అవ్వచ్చు, పోలవరం కాలువగొట్లు అవ్వచ్చు, లేకపోతే కొండల్లో ఉన్నాయండి. ఈ మన గొల్లప్రోలు మండలం అంతా గ్రావులు పుష్కలంగా ఉంటుందండి. జిల్లాలోనే అరుదుగా దొరికే గ్రావులు, ఎర్ర గ్రావులు గొల్లప్రోలు మండలంలో అధికంగా ఉంటుందండి. అంటే చెందుర్తి, ఇలా కొడవలే, ఇలా ఒక గ్రామం కానీ గ్రామీణ ప్రాంతాల్లో మండలంలో అంతా కూడా ఈ గ్రావలే పుష్కలంగా ఉంటుందండి. ఇది రాజకీయ నాయకులకి, రియల్ వ్యాపారులకి ఇది ఒక వరంగా మారిందండి. ఈ ఎర్రగ్రావులు వరంగా మారిందండి. సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు అడ్డగోలుగా దోసుకుంటున్నారండి నాయకులు. అయితే అది ఎలా ఉండమండి, ఇప్పుడు పిఠాపురం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో ఇలాంటి పనులేవి జరగవని ఇప్పుడు దాకా ప్రజలు ఆశించారు. కానీ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే వేక ఆయన రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాష్ట్రంలో ఆయన నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి గురించి పాటుపడుతుంటే ఇక్కడ జనసేన పార్టీ పేరు చెప్పుకుని ఇక్కడ కొంతమంది రియల్ వ్యాపారులు చూడండి ఏం చేస్తున్నారు. ఈ కోట్ల రూపాయలు అంటే ఒక లారీ విలువ 7,500 రూపాయలండి. ఇది ఈ ఖనిజం ఒక లారీ విలువ అంటే 7 అమ్ముకునేది. దీంట్లో చాలా విలువ ఉందండి. ఐరన్ తయారవుతుందండి. దీంట్లోంచి ఐరన్ పుట్టుకొస్తుందండి ఈ గ్రావుల నుంచి. అంటే ఇలాంటి గ్రావుల్ని అడ్డగోలుగా దోసుకుని ప్రభుత్వ ఆదాయాన్ని గండికొడుతున్నారు. ఇంత జరుగుతున్న గొల్లప్రోలు రెవెన్యూ అధికారులు కానీ, అలాగే నగర పంచాయతీ అధికారులు కానీ, అలాగే సంబంధిత జనసేన పార్టీ అంటే కూటమి నాయకులు ఎవరైనా సరే, సంబంధించిన రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా పల్లెత్తి మాట మాట్లాడుతున్నదండి. అంటే చూడండి, ఈ దోపిడీ ఏ ఎత్తులో జరుగుతుందో దీనిపై సంబంధిత కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. మరి వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్, గొల్లప్రోలు.